మనం ఆలోచించాలి. నవ సమాజం కావాలని, నవ సమాజాన్ని నిర్మాణం చేయాలని ఎంతోమంది సమాజాన్ని ఉద్ధరించాలనేటువంటి మరి రిఫార్మిస్ట్ అంటాం, అలాగే సంఘ సంస్కర్తలు అంటాం వీళ్ళని. ఈ సంఘ సంస్కర్తలు అనేటువంటి వాళ్ళు అనేకమైనటువంటి అమెండ్మెంట్స్ని తెచ్చారు, అనేకమైనటువంటి సంస్కరణలు చేశారు, అనేకమైనటువంటి పుస్తక రచనలు అనేటువంటి వాటిని కూడా ఈ సమాజానికి చేసి విడిచిపెట్టడం జరిగింది. అయితే అవి ఎంతవరకు సమాజాన్ని మార్చగలిగినాయి, ఎంతవరకు సమాజంలో మార్పు తీసుకురాగలిగినాయి అనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి. కనుక ఈ బైబిల్ అనేటువంటిది ఒక మత పుస్తకం కాదు అని మొట్టమొదటకుండా మీరు గమనించాలి. ఎందుకు అనేటువంటి విషయాలను మనం ఆలోచించగలిగినట్లయితే మతం అనేది మత్తు, మతం అనేది మత్తు, కులం అనేది ఒక కుళ్ళు. మతం అనేది మత్తు, కులం అనేటువంటిది కుళ్ళు, ధనం అనేటువంటిది దగ, మనిషి అనేటువంటి వాడు మాయ, దేవుడే దిక్కు. ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నినాదం. మతం అనేది మత్తు, ధనం కులం అనేటువంటిది కుళ్ళు, ధనం అనేటువంటిది దగ, మనిషి అనేటువంటి వాడు మాయ. ఈ ప్రపంచానికి దేవుడే పాడు చేస్తున్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఈ కుల గజ్జితో, కుల కక్షలతో ఎన్నో రకాలైనటువంటి మరి సమాజంలో అరాచకాలు అనేటువంటివి నాటి నుండి నేటి వరకు జరగటం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. మనిషి ఎంత విజ్ఞానవంతుడైనా, ఎన్ని సాంకేతిక పరిజ్ఞానంతో సంపాదించినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నా ఇంకా ఈ రోజుకి కూడా ఈ కుల వ్యవస్థ నడుస్తుంది అంటే దానికి కారణం ఎవరు అనేది మనం ఆలోచించాలి. ఒకనాటి ఈ కుల వ్యవస్థపై పోరాటాలు చేసినటువంటి ఒక యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు అనుభవించాడు అనేది ఈరోజు మనకు జీటీవీలో వస్తున్నటువంటి మరి జీ తెలుగులో వస్తున్నటువంటి మన అంబేద్కర్ అనేటువంటి సీరియల్లో చాలా సంఘటనలు అనేటువంటి మనకి కనబడుతున్నాయి. ఆయన మరి రాస్తున్నటువంటి పుస్తకంలో రైటింగ్స్ ఇన్ స్పీచెస్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి ఈ పుస్తకంలో క్యాస్ట్ ఈజ్ అన్ ఇమాజినేషన్ ఆఫ్ రిచ్ పర్సన్స్. ఫస్ట్ వర్డ్ వాడింది ఏంటంటే క్యాస్ట్ ఈజ్ అన్ ఇమాజినేషన్ ఆఫ్ రిచ్ పర్సన్. అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, బాగా పేరు ఉన్నటువంటి వాళ్ళు ఈ క్యాస్ట్ సిస్టమ్ లేకపోతే ఈ కుల వ్యవస్థ అనేటువంటి దాన్ని నిర్మాణం చేశారని, అది ఎందుకు అంటే వాళ్ళ సుఖంగా బ్రతకటం కొరకు, వాళ్ళకు సేవలు చేసేటువంటి ఒక వర్గం కావాలి కనుక ఎప్పుడు కూడా వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని వసతులు సమకూర్చగలిగే ఒక వ్యక్తులు అనేటువంటి వాళ్ళు ఉండాలి కనుక వీళ్ళు ఏం చేశారు అన్నట్లయితే దీనిని క్రియేట్ చేశారని, దీన్ని ఇమాజినేషన్ చేశారని ఆయన రాతల్లో స్పష్టంగా కనబడుతుంది. కనుక ఈ కులం గోడలపై ఎవరు నిర్మాణాన్ని చేయలేరని, ఈ కులం గోడలనేటువంటి వ్యవస్థపై ఏది నిర్మాణం చేసినా అది కూలిపోతుందని ఆయన ఎప్పుడూ చెప్పబడినటువంటి మాట మనం చూస్తున్నాం. అలాగే